సరే, పిఠాపురం నా గుండెల్లో ఉంటుంది. నా కోరిక, ఇందాక కళాకారులందరినీ చూస్తూ ఉంటే నేను రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఇదో గొడవ పెట్టి కూడా కాదు, కత్తి తిప్పుతున్నాం అంటే మనం గొడవ పెట్టి కూడా కాదు. అంటే విద్య నేర్చుకోవడం ఏం చేస్తుంటే మనిషిని తగ్గిస్తుంది, కొంచెం అణిగిమణిగి ఉంచుంది. అంటే ఏమీ లేని ఇస్తురాకు ఎగిరెగిరి పడద్దు, అన్నీ ఉన్న ఇస్తురాకు కూర్చుంది. సో ఇదేంటంటే లెర్నింగ్. అంటే మన శ్రీపాద శ్రీవల్లభులది కాన్స్టెంట్గా లెర్నింగ్ వల్ల ఏమైపోతుందంటే కింద కూర్చుంటాం, నేల మీద ఉంటాం. సో నాకేమనిపించిందంటే, నాకు రెండు అనిపించింది. ఈ రెండు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి పార్టీ పరంగా చెప్తాను, మిగతా అభివృద్ధి పరంగా ఏం చెప్పాలో చెప్తాను. పార్టీ పరంగా ఇది శ్రీపాద వల్లభుడు, నేను ప్రార్థించే లలితాదేవి, వారి ఆశీస్సుల మూలంగా నేను ఇక్కడికి వచ్చాను. వారు ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను. నేను ఎప్పుడు చాలా చిన్న వయసులో, ఒక 18-16 ఏళ్ళప్పుడు, 17-18 వయసులో అనుకుంటా, శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చదువు. ఆయన ఎక్కడుంటారో కూడా తెలియదు, కానీ చాలా కాలం తెలంగాణలో ఉంటారని అనుకునేవాడు. తర్వాత నాకు అర్థమైంది ఆయన జన్మస్థలం ఇదని. సో అలాంటిది ఇక్కడికి వచ్చింది, నన్ను తీసుకురాబడ్డాను. తల్లి పురుహూతిగా దేవి దీవెనలు. అందుకని ఇది నాకు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా నాకు చాలా కీలకమైంది. సో నేను ఇది రాజకీయంగా నేను చూడట్లేదు మన పిఠాపురాన్ని. నా స్పిరిచువల్ కనెక్షన్, నా ఆధ్యాత్మిక ఒక కనెక్ట్గా చూస్తున్నాను నేను. సో నేను మీకు ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ బై ప్రోడక్ట్. పాలిటిక్స్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ జర్నీ. సో అందుకని పిఠాపురం నాకు ఆశీస్సులు, గురువుల ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను నేను. అందుకని నా కోరిక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. దానికి పూర్తిగా నేను కృషి చేస్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత పనులు చేస్తున్న వ్యక్తి మీద రాళ్ళేస్తారు, పండు ఉన్న చెట్టు మీద రాళ్ళేస్తారు. ఏమీ చేయనోడిని మోడివారి చెట్టుని ఏం అడుగుతారు? గత ప్రభుత్వం మోడివారిపోయిన ప్రభుత్వం, ఏమడిగినా ప్రయోజనం, పై కేసులు పెడతా ప్రభుత్వం. సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాను, ఆయనేమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి. ఏదైనా చేద్దామంటే 100 ఆలోచించి, సరే వద్దులే జాగ్రత్తగా ఉందాం, పోనీ కొంచెం నియంత్రణ పాటిద్దాం అనుకుంటారు. ఒకసారి నాకేమనిపిస్తుంటే, ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది. అని మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి. కానీ ఈసారి అంటే మీరు ఆలోచించండి, నా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయండి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలా. అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాళ్ళేస్తున్నారు. రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంత్రణతో పోకడలే వస్తాయి మళ్ళీ మీకు. అది చాలా జాగ్రత్తగా ఉన్నాను. నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే నా జోలికి వస్తే అధికారం ఉన్నా లేకపోతే ఒకటేలా రియాక్ట్ అవుతాను. నాకు ఆ భయాలు లేవు. నేను అన్ని తెగించే కూర్చుంటాను. సో నాకు ఆ భయాలు లేవు. సో నాకు ఏముందంటే, పిఠాపురం దేశానికి మోడల్ అని ఎందుకని అంటున్నానంటే, ఇది రోడ్డు లేని గ్రామం ఉండకూడదు, ఈ గుంతలు ముంపు ఉండకుండా ఏం చేయాలి, దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. నా లక్ష్యం అదే. పిఠాపురం ప్రజలంతా మీరు దీవెనిచ్చారు, ఆ దేశానికి కూడా బలమైంది నన్ను గెలిపించి. అలాగే పిఠాపురం ప్రజలంతా మీరు పాడి పంటలతో, పిల్లా పాపలతో, సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకున్నాను. సో నేను ప్రత్యేకించి పార్టీ పరంగా, పార్టీ మార్చి 14న ఎక్కడ పెట్టాలి చాలా ఉంటే, మేమందరం ఒకటే నిర్ణయించుకున్నాం, మార్చి 14 సభ ఎప్పుడు దీని కేంద్ర స్థానం పిఠాపురంలోనే జరుగుతుంది. మంగళగిరి పార్టీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ అయితే, జనసేన ఐడియాలజికల్ హెడ్ క్వార్టర్స్ ఇస్ పిఠాపురం. నా కోరిక ఏముందంటే, యువత భవిష్యత్తు మీరే నిర్మాణం.
దేశపు సంపద అనేక మార్లు చెప్పినట్టుగా దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, యువత. స్వామి వివేకానంద చెప్పినట్టుగా బలమైన మనసులోనే బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది. అందుకు శారీరక దృఢత్వం చాలా అవసరం. మీరు చూసారు గల్వాన్లో మన చైనాను ఇండియా బార్డర్లో ఫిజికల్గా తుపాకులు కొట్టుకోకూడదు కాబట్టి చేతులతో కొట్టుకున్నారు. అంటే శారీరక బలం చాలా అవసరం, దృఢత్వం. అంటే మనం ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా బలంగా ఉంటామో ఇక్కడికి వచ్చి వేరు చేసే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టగలం. మన చూపు చూస్తే వెళ్ళిపోతారు ఎవడైనా సరే. అందుకని నా వ్యక్తిగతంగా నాకు యుద్ధ కళల మీద అమితమైన ఇష్టం. నేను ఒక్కడే నేర్చుకుంటే సరిపోతుంది. నేను పిఠాపురాన్ని ఇండియాలోనే అత్యున్నత ఉన్నతమైన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యుద్ధ కళల ఒక అకాడమీని నేను పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. కాదు ఇప్పుడు ప్రారంభించే దానికి మొత్తం ప్లానింగ్ అంతా. ఎందుకంటే మీకు ఇంటిగ్రేటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండాలి, దాంతోపాటు ఫైన్ ఆర్ట్స్. ఇందాక మనకి గరగ కళాకారులు కానీ ఇది అంతరించిపోతున్న కళలు ఇవన్నీ. ఇలాంటి కళలను కూడా ఫైన్ ఆర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ని రెండు చేసే ఒక అకాడమీని పిఠాపురంలో నేను స్వయంగా ఇట్స్ కంప్లీట్లీ ఇది నా ట్రస్ట్ ద్వారా చేద్దాం నా కోరిక. సో దానికి ఈ రెండు నిర్ణయాలు మీకు చెప్పి కొత్త సంవత్సరంలో మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరోమారు నా అన్నదమ్ములకి, నా కుటుంబానికి, మా ఆడపడుచులకి, మా జన సైనికులకి, మా జనసేన నాయకులకి, వేదిక పైన ఆశీలైన ప్రముఖులకి, జిల్లా ఉన్నతాధికారులకి, అధికార వర్గాన్ని అందరికీ ప్రత్యేకించిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. ధన్యవాదములు సార్. మన అందరి తరపు నుంచి వారికి ఇప్పుడు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి